భగవంతుడు విద్యను కానీ, వయస్సును కానీ, స్త్రీ పురుష భేదాన్ని కానీ దేనిని చూడలేదు. కేవలం భక్తిని మాత్రం చూచి ప్రతి ఒక్కడికి అనుగ్రహం చేశాడు. ఆ విధమైనటువంటి కరుణా సముద్రుడైన భగవంతుడికి మన మీద అనుగ్రహం లేదు అని కానీ, అనుగ్రహం ఉండదు అని కానీ, భగవంతుడు మనల్ని చిన్న చూపు చూస్తాడని కానీ మనం అనుకోవటానికి వీలు లేదు. కానీ మనం భగవంతుడిని భక్తితో ఆశ్రయించకపోతే అది మన లోపం, ఆయన లోపం కాదు. భగవంతుడికి మనం బ్రహ్మాండంగా పూజా ద్రవ్యాలు తెచ్చి సమర్పించాలనేం లేదు. భక్తితో ఒక్క తులసీదళమో ఒక బిల్వదళమో సమర్పిస్తే అదే భగవంతుడికి ప్రీతిని కలిగిస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. ఏ కించిత్తు పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా భక్తితో ఎవడు సమర్పిస్తాడో దాన్ని నేను స్వీకరిస్తాను అని అన్నాడు భగవంతుడు. అందువల్ల అత్యధికంగా పూజా ద్రవ్యాలు తెచ్చిపెడితేనే భగవంతుడు సంతోషిస్తాడు అని మనం అనుకోక్కర్లేదు. భక్తితో దేన్ని సమర్పించినా భగవంతుడు సంతోషిస్తాడు. భక్తి అనేది ముఖ్యం. భగవత్పాదుల వారు అన్నారు, భక్తి అనేది ఒకటి ఉంటే ఎటువంటి సామాన్యుడు కూడా అత్యున్నతమైనటువంటి పదవిని పొందగలుగుతాడు. భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే.